ఇంకేం చెప్పలేము విశేషం. అలా కాదు గురుగారు, ఎన్ని సంవత్సరాలు అయింది స్వామివారి ఇక్కడ వెలిచి? ఇప్పుడు ఈ మధ్యనే పాండురంగ ఒక మరాఠీ ఆయనకి కళలో వచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించి వరుస ఒక 3 రోజులు వరుస పెట్టి వస్తున్నాడు నిద్రపోతుంది. ఆయన ఒక్కసారి ఇక్కడ దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆ రూపం కనపడింది, ఆయన పాండురంగుడు రూపం. సో అప్పటి నుంచి ఆయన నిద్రపోతున్నప్పుడు నిద్రలో వస్తుంటే సరే ఆయన పూనా నుంచి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన తర్వాత దానికి రోజు మన పూజ నమస్కారాలు అన్నీ జరుగుతుంది. నిత్యం పూజలు చేస్తున్నారు. శివలింగం చాలా ఇది పాతది. మా అక్కడ ఉండే అనంత పద్మనాభ స్వామి అయితే ఎంత పురాతనమైనదో తెలియదు, కానీ ఒక ఇప్పుడు ఉండే తరాల నుంచి ఒక 3-4 తరాల ముందు నుంచి అక్కడ శివరాత్రి అనంత పద్మనాభ స్వామి వ్రతం అవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఈ రాళ్ళు వచ్చేసి ఆర్కియాలజీ వాళ్ళ లెక్క ప్రకారం 6000 సంవత్సరాల క్రితం ఈ రాళ్ళు, అంటే మహాభారతం కంటే ముందు. సో ఈ స్వామి 700 సంవత్సరాల చరిత్ర ఉందని పూర్వీకులు చెప్తూ ఉంటారు. సో అలా ఇక్కడ కొన్ని ఇది ఒక మహిమానిక ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ ఉండే కొన్ని ఆకృతులను బట్టి మనం చెప్పవచ్చు. మత్స్యావతారం, గజేంద్ర మోక్షం, పైన మనకి శేషనాథు, అలాగే పక్క కూర్మ అవతారం, అలాగే స్వామివారి నామాలు వచ్చిన సందర్శకులందరికీ ఇది ఒక మంచి స్పాట్ ప్లస్ దైవ సందర్శనం. థ్యాంక్ యూ అండి.